హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే చాలా రోజుల నుంచి ఇంకా నేను ఇలా వాటర్ ఫాల్స్‌కి, డ్యామ్‌కి వెళ్ళాలని చాలా ఆశపడి మా ఆయన్ని అడుగుతూనే ఉండే. సో, ఇంకా లాస్ట్‌కైతే ఈరోజైతే తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తానంటే ఇంకా అప్పుడంగానే వర్షం స్టార్ట్ అయింది. సో, ఇంకా వర్షానికి ఏం సంబంధం ఉంది? నీళ్ళల్లో ఆడడానికి కదా వెళ్తున్నాం. సరే పద వెళ్దామంటే ఇంకా తీసుకొనైతే వచ్చేసారు. ఇంకా అక్కడికి వెళ్ళి సగం దారిలో మా ఆయన అయితే ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకా అక్కడ ఈ వర్షంలో ఎవ్వరుంటారు? నువ్వు, నేను, మన పిల్లలు నలుగురం తప్ప ఇంకెవ్వరున్నామో అటు వెళ్ళి అటు వచ్చేద్దామంటే ఇంకా అక్కడికి వెళ్ళి తీరా చూడంగానే ఇంతమందైతే ఉన్నారు. సో, వీళ్ళకి ఆశ అనేది ఉండదంటారా? వర్షమైనా ఏదైనా కూడా ఆ వాటర్ ఫ్లో అన్నది చూడాలంటే ఎంతమందికి ఆశ అన్నది ఉంటుంది. సో, ఇంకా మేము అలానే వెళ్ళాం. కాకపోతే మేము ఎంజాయ్ చేసామా లేదా అన్నది ఇంకా ఈ వీడియో లాస్ట్ ఎండ్ దాకా అయితే చూసేయండి. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే దిగిపోయారు. ఇలా వాటర్ ఫ్లో అయ్యే చోట చేపలు అయితే ఎక్కువగా వెళ్తుంటాయి. ఇంకా అలానే ఇలా చేపలు కూడా పట్టేశారు. చాలా పెద్ద పెద్దవే ఉన్నాయి. ఇంకా ఇక్కడే క్లీన్ చేసుకుని వాటిని అయితే తీసుకుని వెళ్తారు. ఇంకా పోతే ఇక్కడ చల్లదనానికి, వర్షానికి, ఇంకా ఈ నీళ్ళల్లో ఉండడానికి బజ్జీ అయితే తీసుకున్నాము. ఈ వర్షానికి చాలా అంటే చాలా వేడి వేడిగా ఎంతో బాగున్నాయి తినడానికి కూడా. ఇంకా పోతే మా ఎంజాయ్మెంట్ అయితే చూడండి. ఇంకా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. వాళ్ళు లాస్ట్ వరకు ఏం చేస్తారో అసలు అయితే తెలియదు. వ్యూ అయితే అస్సలు మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. అసలు కొంచెం కూడా ఎండ అనేది లేకుండా పైనుంచి వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. ఇంకా పోతే ఇక్కడ కింద పోతే నీళ్ళు అనేది వెళ్తూనే ఉన్నాయి. ఇంకా అయితే మా అమ్మాయిల్ని చాలాసేపటి నుంచి అడుక్కుంటున్నాను, ఆడుకోండి ఆడుకోండి అని. ఇంకా నువ్వు కూడా ఆడుకుంటే మమ్మీ మేము ఆడుకుంటాం. సరే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆడుకుందామని నేనైతే సైలెంట్ అయినా. ఇక్కడ మా పెద్ద పాప ఆడుకుంటుంది. కొంచెం కొంచెంగానే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఆడుకో. తిరిగి అయితే వచ్చేసాం. పోలీసులు ఉన్నారని చెప్పాం కదా. సో ఇంకా అయితే అసలు ఆడుకోనివ్వలేదు. నా ఆశ అయితే మొత్తం అంతా వృధా అయిపోయింది. ఇంకా ఇక్కడైనా కాసేపు పిల్లలు ఆడుకుంటారని చెప్పి ఇలా ఆడిస్తున్నాము. అప్పట్లోనే అక్కడికి కూడా వచ్చేసింది లేడీ పోలీస్ అన్నది. ఇంకా నాకైతే చాలా డిసప్పాయింట్ అయింది. ఇంకా మా ఊర్లో వెళ్ళినాను అలా అయింది, ఇక్కడికి వచ్చినాను అలా అయింది. ఏంటిది నా ఆశలు అన్నీ ఆశలు అయిపోతున్నాయని చాలా డిసప్పాయింట్ అయింటే ఇంకా మా ఆయన అయితే పిలుస్తున్నాను నా అంతటి నేనుంటే. ఇంకా వీళ్ళైతే
ఎంజాయ్ చేస్తున్నారు కొంచెం కొంచెం. ఇక్కడ ఎందుకంటే చాలా ఎక్కువ ఫ్లో అవ్వట్లేదు, కొంచెంగా వెళ్తుందని చెప్పి ఇక్కడైతే ఉన్నారు. ఇంకా చూడొచ్చు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తున్నారు ఆ లేడీ పోలీస్ అయితే. ఇంకా అసలు ఎవరిని ఎంజాయ్మెంట్ చేయనివ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఒక రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి అనేది అప్పచెప్పినప్పుడు ఇంకా వాళ్ళ డ్యూటీని ఖచ్చితంగా చేసి తీరాలి. ఎవరికైనా ఏమైనా అంటే ఏమైనా అయినప్పుడు వాళ్ళ మీద ఆ బాధ్యత అనేది పడుతుంది. మిమ్మల్ని ఎందుకు పెట్టామంటే ఇంకా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. సో ఇంకెవ్వరిని వెళ్ళనివ్వకుండా మొత్తం అందరినీ అయితే ఇక్కడ ఇటు సైడ్ తీసుకొచ్చేసారు. ఇంకా మేము చాలా అని చెప్పి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇటు నుంచి ఇంకో సైడ్ ఉంది, అటు తీసుకెళ్తామని మా ఆయన చెప్తే సరే అక్కడైనా ఆడుకోవచ్చు కదా అని చెప్పి కాస్త సైలెంట్గానే ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు అయితే. ఇంకా అందరూ చిన్నపిల్లలు కూడా అక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు చూడొచ్చు. ఇంకా వేరే సైడ్ ఆడుకోవచ్చు అని చెప్పి తీసుకొస్తే ఇంకా అక్కడికి వచ్చి ఇలా బైక్ మీదే కూర్చుని అయితే చూస్తున్నాము, ఎందుకంటే అక్కడ లోయలు ఉన్నాయి అన్నారు. సో ఇంకా రిస్క్ ఎందుకని మేము వెళ్ళలేదు, ఇక్కడే గొడుగులు పట్టుకొని గాడి మీద కూర్చుని చూస్తున్నాం. సో ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదా అని చెప్పి ఇటు సైడ్ కూడా ఉన్నారు, కానీ ఒక్కరిద్దరు ఉన్నారు. ఇంకా పోతే మేమైతే అసలు ఏం చేయలేకపోయాను. నాకైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా ఏం చేయడం, సో ఇంకొకసారైనా కుదురుతుంది కదా అని అయితే సైలెంట్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ వచ్చేసాము. దారిలో వెళ్తూ వెళ్తూ ఇంకా పప్పాయ తోటనైతే ఫ్రీగా వదిలిపెట్టేశారు. ఇంకా మనం ఇలా ఫ్రీగా వదిలిపెడితే అస్సలు మనం వదిలిపెడతామా ఎవరైనా దారిలో వెళ్ళేటప్పుడు? ఇంకా ఒకటో రెండో అలా చేతిలో పట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా నేనైతే గొడుగు పట్టుకుని అలానే వెతుకుతున్నా, కాకపోతే మాగినవి అయితే లేవు, పండైనవి అయితే లేవు, కొంచెం చిన్న చిన్నగా ఉన్నవైతే ఉన్నాయి, వాటి కోసం వెతుకుతున్నాము. అసలు ఎంత నాలెడ్జ్ ఉంది అంటే ఆ కాయల్ని తీసుకెళ్ళి ఇంట్లో వచ్చి పెడితే కూడా మాగుతాయి, పండన్నది అవుతాయని చెప్పే నాలెడ్జ్ లేకుండా చిన్న చిన్న కాయలు ఎక్కడెక్కడ పండయ్యాయా అని చెప్పి వాటి కోసం వెతుకుతూ వెళ్తున్నాను. సరే ఇంకా దొరికినట్టు తీసుకుని అయితే వచ్చేసాం. మా పెద్ద పాప అయితే అసలు ఒక పక్క నుంచి తారాడేస్తుంది, తనకి తన సైజ్ కాయల్నే తీసుకొచ్చుకుంది. ఇంకా నేనైతే దుప్పటాలో పెట్టుకొని తీసుకొచ్చేసాను. ఎవరైనా చూస్తే తిడతారేమో అని భయంతో దడాబుడనైతే నేను పెరుకొచ్చి పెట్టేసుకున్నాను. ఇంకపోతే మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఉంటుంది అంటూ నేను ఇంకా చాలా చాలా వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకా బాయ్ బాయ్ అందరికీ.